హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేవి చూసాం కదా. అయితే ఈరోజు ఏంటంటే జనరల్గా మనం ఒకసారి కాలమ్స్ అనేది డ్రాప్ చేస్తాం. ఓకే, సో అలాంటప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఉంటాయి. సో ఫర్ టైమింగ్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇది లిస్ట్ వేరియబుల్ అనమాట. మనకి లిస్ట్లో మల్టిపుల్ టూపుల్స్ ఉన్నాయి. ఓకే, అలానే స్కీమా కూడా తీసుకున్నాను. చూస్తే మీరు ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లొకేషన్, అలానే మార్క్స్, అలానే ఎంప్లాయ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇలా కొన్ని మల్టిపుల్ కాలమ్స్ అనేది నేను ఇవి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే డేటా స్కీమా ఉందో వీటి మీద ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో ఈ సెల్ రన్ చేద్దాం. సో మనకు తెలుసు కదా, ఫస్ట్ సెషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత మీరు ఏదైతే పర్టికులర్ సెల్ రన్ చేస్తున్నారో అది మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందంట. లేదు ఎంటైర్ నోట్బుక్ రన్ చేయాలనుకుంటే మనకి మెనూ బార్లో రన్ అవ్వాలని ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన ఈ నోట్బుక్స్లో ఉన్న అన్ని సెల్స్ కూడా వన్ బై వన్ అనేది రన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, మీరు చూస్తే ఇక్కడ ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లొకేషన్, మార్క్స్, ఇలా అంత డేటా ఉంది కదా. ఇప్పుడు సో ఒకవేళ నేను ఈ డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ డేటా ఫ్రేమ్ నుంచి ఈఎంపీ డేటా డిఓబి అనే కాలం డ్రాప్ చేయాలి. సో దానికోసం మనకి డ్రాప్ అనేది ఫంక్షన్ ఉంటుంది. సో మీరు మౌస్ అవుట్ చేస్తే మీకు తెలుస్తుంది ఫంక్షన్ అని. సో ఈ ఫంక్షన్లో మీరు ఏదైతే కాలంని డ్రాప్ చేయాలనుకున్నారో ఆ కాలం నేమ్ అనేది మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈఎంపీ డిఓబి అనే కాలం డ్రాప్ చేయాలనుకున్నాను. దాని తర్వాత వచ్చిన అవుట్పుట్ నేను డిఎఫ్ వన్లో అంటే డేటా ఫ్రేమ్ వన్లో స్టోర్ చేస్తున్నాను. దాని తర్వాత డిస్ప్లే చేస్తాను. ఓకే, సో సెల్ రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎక్కడన్నా ఈఎంపీ డిఓబి డేటా బర్త్ అని అంటే ఈఎంపీ డేటా బర్త్ అనే కాలం ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. ఓకే, సో ఈ ఒరిజినల్ డేటా ఫ్రేమ్ నుంచి ఈ కాలం నేమ్ని మనం అయితే డ్రాప్ చేసాం. ఓకే, ఇలా మనకి కావాల్సిన కాలమ్స్ అనేది డ్రాప్ అనే ఫంక్షన్ ద్వారా అయితే డ్రాప్ చేయొచ్చు. అలానే మీరు మీకు డౌట్ రావచ్చు, ఒకే కాలం డ్రాప్ చేయాలా లేదా మల్టిపుల్ కాలమ్స్ డ్రాప్ చేయాలంటే మనకైతే మల్టిపుల్ కాలమ్స్ కూడా డ్రాప్ చేయొచ్చు. నేను ఈ కేసులో ఎంప్లాయ్ లొకేషన్, ఎంప్లాయ్ మార్క్స్, ఎంప్లాయ్ డిఓపి ఈ 3 కాలమ్స్ కూడా డ్రాప్ చేస్తున్నాను. కావాలంటే మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ డ్రాప్ చేసుకోవచ్చు. సో జస్ట్ రన్ ద సెల్. ఏమున్నాయి? ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్, ఎంప్లాయ్ లాస్ట్ నేమ్, ఎంప్లాయ్ ఓన్లీ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎందుకంటే రిమైనింగ్ 3 కాలమ్స్ అనేది మనమైతే డ్రాప్ చేయొచ్చు. అలానే ఎంటైర్ కాలమ్స్ డ్రాప్ చేయాలంటే యెస్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. సో ఈ కాలమ్స్ డేటా అంటే ఏంటి? నథింగ్ బట్ స్కీమా. ఏదైతే మనం స్కీమా డిఫైన్ చేసాం ఈ వేరియబుల్లో ఈ కాలమ్ ఉన్నాయి కదా, అన్ని కాలమ్స్ ని డ్రాప్ చేస్తున్నాం. దానికోసం స్టార్ స్కీమా అని ఏదైతే స్కీమా ఉందో కాలమ్స్ డేటా నథింగ్ బట్ ఇక్కడ స్కీమ్ అన్నమాట. ఓకే, సో రన్ చూద్దాం కావాలంటే. చూడండి, ఎంటీ వచ్చేసింది మనకు. ఓకే, డేటా ఫ్రేమ్లో ఏం లేవు. ఓకే, సో దాని తర్వాత మనకి కాల్ అనే ఫంక్షన్ కూడా ఉంది. ఓకే, కాల్ అనే ఫంక్షన్లో మనం స్టాటిక్ వాల్యూస్ అని ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటే ఏ కాలం కాల్ చేస్తాం అనేది ఇక్కడ డిఫైన్ చేసి ఈ వచ్చిన అవుట్పుట్ని డ్రాప్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఇది కూడా వర్క్ అవుతుంది. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సినారియోని మనం మల్టిపుల్ వేస్‌లో డిఫరెంట్ ఫంక్షన్స్ ద్వారా కూడా ఎడిట్ చేయొచ్చు. ఇలానే డ్రాప్ చేయాలని ఎక్కడ రూల్ అయితే లేదు. సో డిపెండ్స్ ఆన్ ది ఆహ్, ఎఫెక్టివ్‌నెస్. అంటే ఏదైతే మీరు క్వెరీ రాస్తారో ఆ క్వెరీ అనేది ఎఫెక్టివ్‌గా రన్ అవుతే సో దాన్ని మనము ఫైనల్‌గా ప్రొడక్షన్‌కి అయితే మూవ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ టెస్టింగ్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ వర్కింగ్ యాస్ వి ఎక్స్‌పెక్టెడ్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో డ్రాపింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.